చెప్తున్నారు. కాబట్టి అది మంచిది కాదు. రైట్. భారత్ పాకిస్తాన్ యుద్ధం అయితే ముగిసిపోయింది, కానీ ఇండియన్లో వార్ పాలిటిక్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ లెఫ్ట్ పార్టీస్ అండ్ కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేస్తోంది. నిన్న మోదీ ప్రసంగాన్ని కూడా ఎందుకు ట్రంప్ అన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు, ఎందుకు మీరు మాట్లాడలేదు అని చెప్పేసి. అండ్ 11 రోజుల పాటు తిరంగా యాత్ర కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రం పిలుపునిచ్చింది. ఇవాళ నుంచి తిరంగా యాత్ర స్టార్ట్ అయింది కూడా. సో ఈ వార్ పాలిటిక్స్ ఏంటి అంటే, ఇప్పటి వరకు పాకిస్తాన్తో వార్ అయిపోయింది, ఇప్పుడేమో ఇంటర్నల్గా ఈ వార్ ఏమీ లేదండి. ఈరోజు మంగళవారం, ఈ రోజు నుంచి 11 రోజుల పాటు బీజేపీ తిరంగా యాత్ర అంటే ఆపరేషన్ సింధూర్లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ పార్టీ, మా మోడీ గారు, మా బీజేపీ పార్టీ ఏం చేసిందో చూడండి అని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. భారత ప్రతిపక్ష పార్టీలైనా అధికారంలో ఉన్న పార్టీలైనా వాళ్ళు ఏదైనా ఘనకార్యం చేస్తే ప్రజల్లో చొప్పించుకోవచ్చు, అది తప్పేం లేదు. ఇది వార్ తర్వాత పాలిటిక్స్ అనమాట. ఈయన నిన్న ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు కొంతమంది. ఈ విజయాన్ని, సైనిక దళాలు చేసిన ఈ విజయాన్ని మీ అకౌంట్లో వేసుకోకండి, ఇది దేశానిది అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఈ లెఫ్ట్ పార్టీలు, చాలా పార్టీలు, ఈవెన్ శరద్ పవార్ గారి పార్టీ నిన్న మహారాష్ట్ర నుంచి ఎస్పీ, ఆల్ పార్టీస్ ఆర్ క్రిటిసైజింగ్ బీజేపీ అనమాట. అసలు పహల్గాం తీవ్రవాదులు మీరు ఏం చేశారు? పహల్గాం తీవ్రవాదులు ఆ నలుగురు ఎక్కడున్నారు? చంపేశారా, ఏమయ్యారు, పారిపోయారా? అది ఏం చెప్పడంలే. మళ్ళీ ట్రంప్ భారతదేశ విదేశాంగ విధానం ప్రకారం ద్వైపాక్షిక విధానం. నిన్న ఆయన ట్రంప్ గారు నేనే ప్రకటించాను, నేనే ఆపేశాను అంటున్నారు. అది నిజమైతే మన విదేశాంగ విధానంలో ఉన్న ఒక నీతిని వదిలేశారా, ద్వైపాక్షిక అనే అంశాన్ని? అంటే షిమ్లాని మీరు పాకిస్తాన్ వదిలేసినట్టు మీరు కూడా వదిలేశారా అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ అంటే వార్ పాలిటిక్స్ మొదలైంది. వీళ్ళు తిరంగా యాత్ర చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది, మీరు విఫలమయ్యారు, ఇంటెలిజెన్స్ సోర్స్ విఫలమైంది, పహల్గాం అటాక్ అరికట్టలైపోయారని వాళ్ళు చేస్తున్నారు. సో ఈ వార్ పాలిటిక్స్ మామూలేనండి. ప్రతిపక్షం, ప్రభుత్వం ఒకరికొకరు విమర్శించకుండా ప్రతిపక్షం పాత్ర పోషించాలి, ప్రభుత్వం పాత్ర పోషించాలి. వీళ్ళిద్దరూ అల్టిమేట్గా ఏంటి, ప్రజలకి భాగస్వామ్యం రెస్పాన్సిబుల్ ఉండాలి, పార్లమెంట్కి రెస్పాన్సిబుల్. కానీ వీళ్ళిద్దరు మోటివ్ ఒకటే ఉండాలి, ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ప్రతిపదికలో ప్రతిపక్షాలన్నీ పనిచేయాలి, ప్రభుత్వం పనిచేయాలి. రైట్. చిన్న బ్రేక్ తీసుకుందాం.